ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా బారులు తీరి ప్రస్తుతం జనాలందరూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలు తమకి నిర్దేశించినటువంటి పోలింగ్ కేంద్రాలు అన్నిటికీ కూడా ప్రస్తుతం పోటెత్తున్నారు. క్యూ లైన్లో ఉదయం 7 గంటల నుంచి కూడా బారులు తీరి అత్యధికమైన ఓటర్లు అందరూ కూడా పూర్తిగా ఓటు హక్కును ఎంత త్వరగా వినియోగించుకుందాం అన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ముఖ్యంగా ఈసారి వృద్ధులు పెద్దపెట్టిన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయమే రావడం, ఎక్కువగా ఒకేసారి ఈ జనం కూడా పెరగడంతో పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది. ఓటు వేసి రావడానికి లైన్లో నిలబడి రావడానికి ప్రస్తుతం 1 గంటన్నర సమయం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటివరకు ఓటింగ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 22% అయితే ప్రస్తుతానికి నమోదైనట్లుగా అయితే సమాచారం తెలుస్తోంది. ఏదైతే గడిచిన గంట క్రితం వరకు ఈ శాతం అయితే ప్రస్తుతం అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వైసీపీ టీడీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం చూసుకుంది. అటు తిరుపతిలో కానీ, గుంటూరుకు సంబంధించి కానీ, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా పూర్తిగా కూడా, అలాగే అమలాపురంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయి. పూర్తిగా బూత్ ఏజెంట్లలో పూర్తిగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, అలాగే ఒకరిపై దాడి చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇందులో కొంతమంది గాయపడిన పరిస్థితులు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా రిగ్గింగ్కి ఎత్తించేటటువంటి అభ్యర్థులు కూడా ఏదైతే బాపట్ల జిల్లాలో సంతమూగులూరుల మండలంలో రిగ్గింగ్ ప్రయత్నం చేసే ప్రయత్నంలో కూడా పూర్తిగా కూడా అక్కడ ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్న వ్యక్తిని కూడా బయటికి నెట్టేసి ఓటర్లందరూ కూడా ఎదురు తిరిగిన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే అలాగే కడప జిల్లాకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా మైదుగూరు దాంట్లో పూర్తిగా మైదుగూరు ప్రాంతంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పూర్తిగా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే ఓటు అందరికీ సమానమైన హక్కు, ఓటు వేసేయడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి ఎన్నికలన్నింటిలో ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎన్నికలు పూర్తిగా స్వచ్ఛందంగా వర్తక వ్యాపార వాణిజ్య అన్నీ కూడా పూర్తిగా మూసివేసి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ 100% అమలవుతుందా అంటే, ఎందుకంటే అన్నీ కూడా మూసివేసి వ్యాపార సముదాయాలు అన్నీ కూడా మూసివేసి పూర్తిగా స్వచ్ఛందంగా ఉదయం నుంచి కూడా ప్రజలందరూ ఈ పోలింగ్కి పోటెత్తిన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఒక పండగ వాతావరణంలాగా పూర్తిగా కూడా ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ కూడా కనిపెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం ఒకేసారి ఈ ఓటర్లు రావడంతో వాళ్ళు క్యూ లైన్లుగా ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ 1000 లోపు ఓటర్లు ప్రస్తుతం ఉంటారు. ఒక్కొక్క పోలింగ్ సెంటర్ వద్ద 2-3 పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద 3000-4000 పైబడి ఓటర్లు వస్తూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్వచ్ఛందంగా, ఎందుకంటే రాజకీయ చైతన్యం ప్రస్తుతం ఎంతలా ఉంటుందా అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా కనపడుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించి పూర్తిగా కూడా ఓటర్లందరూ కూడా చాలా చైతన్యం అయ్యారని ఈరోజు ఓటర్లకి ఓటింగ్ వేయడానికి వచ్చినటువంటి ఓటర్లను చూస్తే అర్థమవుతుంది. పెద్దపెట్టున ఉదయం నుంచి ముఖ్యంగా వృద్ధులైతే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కువగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు కూడా ఉదయమే ఈ ఓటు వేయడానికి ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఒక తపన ప్రతి ఒక్కరిలో ఉంది. పూర్తిగా కూడా ఓటు హక్కు వినియోగించుకుని తమ తలరాతలు మార్చుకోవాలని ఒక గట్టి నిర్ణయంతోనే ప్రస్తుతం ఈసారి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ భవిష్యత్తుని గడపాలి అని నిర్ణయం తీసుకున్నారా అంటే ఖచ్చితంగా ఆ దిశగానే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు పోటెత్తిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఏదైతే సత్యసాయి జిల్లాకు సంబంధించి కూడా ఓటర్లని ప్రలోభాలకు గురి చేసే పరిస్థితులు కూడా అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లపురంలో 2000 మంది ప్రస్తుతం పూర్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో గొడవ కూడా జరుగుతుంది. పోలీసుకి సంబంధించి ఏదైతే బూత్ ఏజెంట్లు ఎవరో ఓటు వేయడానికి తన కారుని